జార్ఖండ్ ఎవరి హస్తగతమయ్యింది అంటే ఐఎన్డిఏ కూటమి. కాకపోతే వన్ సైడ్ నుంచి పోటీ ఇచ్చి ఆ తర్వాత వెనక్కిపోయింది భారతీయ జనతా పార్టీ. దాదాపుగా అక్కడ కూడా ఓ రకంగా కేవలం 81 సీట్లు ఉండేటటువంటి రాష్ట్రంలో 41 స్థానాల మెజార్టీకి 42 అవసరమైనటువంటి సందర్భంలో 48 స్థానాలతో జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఐఎన్డిఏ కూటమి సాధిస్తే 18-20కి పరిమితమయ్యి ఆ తర్వాత క్రమంగా పుంజుకుని 32 సీట్ల దగ్గరికి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి వచ్చింది. ఇతరులు 1 స్థానం. తద్వారా జార్ఖండ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి సోరెన్ని మళ్ళీ అక్కడ ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ అండతో. అక్కడ అనుసరించిన వ్యూహం మహారాష్ట్రలో విడిపోతే నష్టపోతారు అన్నటువంటి నినాదం భారతీయ జనతా పార్టీ పనికొస్తే, ఇక్కడ విడదీసేవాళ్ళు ఆల్రెడీ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళతో మీకు ప్రమాదం, మీ ఉనికికే ప్రమాదం అని చెప్పినా సరే గిరిజనులు ముస్లింలు వివాహం చేసుకోవడం వల్ల ఆ ప్రాంతాల హక్కు కూడా పొందినటువంటి వాళ్ళు మాత్రం బీజేపీ మాటల్ని అంగీకరించలేదు, వాళ్ళనే అంగీకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తద్వారా ఐఎన్డీఏ కూటమి హస్తగతమైనట్టయింది.